హలో గైస్, నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రామ కన్సల్టెన్సీ. సో ప్రీవియస్గా మనము బీటెక్లో ఉన్న సిఎస్సి బ్రాంచ్ గురించి, సిఎస్సి ఉన్న సబ్ బ్రాంచెస్ గురించి మనం ప్రీవియస్గా వీడియోస్ చేయడం, వాటి గురించి కొద్ది డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనము ద మోస్ట్ టఫెస్ట్ బ్రాంచ్, అదే విధంగా మంచిగా వెయిటేజ్ ఉన్న బ్రాంచ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అదే మనది ఈసీఈ. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దీంట్లో మెయిన్గా మనం ఏం చేస్తాము అంటే ఎలక్ట్రానిక్స్ గురించి, అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ గురించి నేర్చుకుంటాం అనమాట. సో ఇందులో మనము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి మెయిన్గా చదువుకుంటాం కాబట్టి అసలు ఎలక్ట్రానిక్స్ అంటే ఏంది? సో జనరల్గా మన రియల్ లైఫ్లో వాడే మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, ఆ రిమోట్స్ కానీ, సో వీటన్నిటిలో ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ అదేవిధంగా వైర్లు ఉంటాయి, సర్క్యూట్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి మనము జీసీఏలో నేర్చుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ చిన్న చిన్న చిప్స్ అనేటివి ఏ విధంగా డిజైన్ చేస్తారు, ఏ విధంగా దాన్ని తయారు చేస్తారు, అదేవిధంగా దాంట్లో ఉన్న ఒక చిన్న చిప్ లో కొన్ని కొన్ని వందల వేల సర్క్యూట్స్ అనేవి, ట్రాన్సిస్టర్స్ అనేవి దాంట్లో అమర్స్తారు అనమాట. అంటే దాంట్లో సెట్ చేస్తారు అనమాట. సో అది ఏ విధంగా అమర్చాలి, అది ఏ విధంగా సెట్ చేయాలి. సో దాంతో పాటు ఏంటంటే చిన్న చిన్న పరికరాలు ఏంటంటే కరెంట్ యూజ్ చేసి ఎక్కువసేపు వర్క్ అవ్వాలి, అంటే తక్కువ పవర్ యూజ్ చేసి ఎక్కువసేపు వర్క్ అవ్వాలి. సో వీటన్నిటి మీద మనము ఈ ఎలక్ట్రానిక్స్ అనే దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాము, ఎక్కువ నేర్చుకుంటాము. సో ఇంకా కమ్యూనికేషన్ విషయానికి వస్తే, సో మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏదైనా సరే ఒక వాట్సాప్ కానీ, మెసెంజర్ కానీ, స్నాప్, ఇవన్నీ మనం యాప్స్ యూజ్ చేస్తాం కదా. ఆ యాప్స్లో మనము ఆ యాప్ సంబంధించిన స్క్రీన్స్ కానీ, అదేవిధంగా లోపల యూజ్ చేసే చిన్న చిన్న చిప్స్ కానీ, సో వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా మనం సెండ్ చేసిన మెసేజ్ సిగ్నల్స్ ద్వారా, సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉంటే ఇంకొక కంట్రీకి వాట్సాప్ కానీ ఏదైనా మెసెంజర్ ద్వారా మెసేజ్ అక్కడికి వెళ్తుంది కదా. ఆ మెసేజ్ అనేది సిగ్నల్ యూజ్ చేసి ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇది కమ్యూనికేషన్ లో ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో నేర్చుకుంటాము. సో అసలు ఈసీఈ అనేది ఎందుకు ఎంత ఇంపార్టెంట్, సో ఎందుకు దీన్ని ఈసీఈ అనేది తీసుకోవాలి? సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈసీఈలో ఏంటంటే ఈవెన్ మీరు హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హార్డ్వేర్ సైడ్ వెళ్తారు, అదే విధంగా సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో బోత్ సైడ్స్ మనకు పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో దీన్ని బెస్ట్ కోర్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా భవిష్యత్తులో కూడా దీనికి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఏ విధంగా అంటే రోబోటిక్స్ కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానీ, ప్రతి ఒక్కటి మనకు ఫ్యూచర్ లో అన్ని డెవలప్ అవుతూనే ఉంటాయి కాబట్టి వీటి మీద ఈసీ వాళ్ళు ఎక్కువ వర్క్, హార్డ్వేర్ కానీ వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి దీని ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈసీఈలో మనము ఏమేమి సబ్జెక్ట్స్ నేర్చుకుంటాము, సో సమ్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఏమేమి నేర్చుకుంటామో ఇప్పుడు మనం చూద్దాం. సో సమ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొన్ని కోర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ఏం నేర్చుకుంటామని మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, అదేవిధంగా అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్. విఎల్ఎస్ఐ కూడా చాలా ఇప్పుడున్న ఫ్యూచర్ విఎల్ఎస్ఐకి చాలా డిమాండ్ ఉంది. సో అదేవిధంగా ఇంకా కమ్యూనికేషన్ సైడ్ తీసుకుంటే మనం అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్, సో యాంటెనాస్ అండ్ వేవ్ ప్రాపగేషన్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఇలాంటివన్నీ మనం కమ్యూనికేషన్ సైడ్ నేర్చుకుంటాము. సో అదే విధంగా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సో ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పంపాలంటే ఖచ్చితంగా సిగ్నల్స్ త్రూ శాటిలైట్స్ ఆర్ సిగ్నల్స్ ద్వారా మనం మెసేజ్ ని పంపిస్తాము. సో ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్ లో మనం ఏం నేర్చుకుంటాము, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ నేర్చుకుంటాము, కంట్రోల్ సిస్టమ్ నేర్చుకుంటాము, అదే విధంగా సిగ్నల్స్ అండ్ సిస్టమ్ గురించి కూడా నేర్చుకుంటాము. సో ఇంకా మనకి కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్ వస్తుంది కదా. సో దాంట్లో వచ్చేటప్పటికి మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, అదే విధంగా ఎంబెడెడ్ సిస్టమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్మార్ట్ వాచెస్ కానీ, కాళ్ళలో ఉండే చిన్న చిన్న కంప్యూటర్ వ్యవస్థలను డిజైన్ చేయడము, సో కంప్యూటర్ ఒక మెటీరియల్ అదే ప్రోడక్ట్ ని డిజైన్ చేయడం, ఇవన్నీ మనం ఎంబెడెడ్ సిస్టమ్ లో చేస్తాం. అదే విధంగా కంప్యూటర్ నెట్వర్క్స్, సో త్రూ నెట్వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి ఏ విధంగా కమ్యూనికేట్ అవుతుంది. సో ఇలాంటివి మనం కంప్యూటర్ నెట్వర్క్ లో నేర్చుకుంటాం. ఇదే కాకుండా బేసిక్స్ అంటే రెండు విధాలుగా వెళ్ళొచ్చు అని చెప్పాం కదా మనం, లైక్ హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పాం కదా. దీంట్లో బేసిక్స్ కూడా ఏంటంటే సి++, డేటా స్ట్రక్చర్, ఐఓటీ కూడా దీంట్లో కొద్దిగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇదే కాకుండా ఎవరైతే ఈసీ చేసిన వాళ్ళు, నేను సాఫ్ట్వేర్ కూడా వెళ్తాను అనుకునే వాళ్ళు, ఇవే కాకుండా బయట ఉన్న టెక్నాలజీస్ నేర్చుకొని కూడా సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఈసీఈ. సో మనం ముందుగా తీసుకుంటే సిఎస్సిలో తీసుకున్న కొన్ని సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, లైక్ ఏఎంఎల్, ఏడిఎస్, సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటి యొక్క ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ రోల్ అనేది క్రియేట్ చేస్తారు, అదే విధంగా మనకి ఈ ఈసీలో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అది ఏవంటే టెలికమ్యూనికేషన్, ఐటీసీ, యూఆర్టీఏ ప్రోటోకాల్స్ కానీ, వైఫై కానీ, మోడెమ్ కానీ, బ్లూటూత్, దీంతో పాటు ఏంటంటే విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మార్కెట్ లో హై అండ్ వాల్యూ ఉన్న ఈ కోర్సెస్ లాగా తీసుకుంటే విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్. సో వీటన్నిటి గురించి ఇప్పుడు మనం కొద్దిగా ఇన్ డీటెయిల్ గా మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో ముందుగా చెప్పినట్టుగా మనకి విఎల్ఎస్ఐ అనేది హై డిమాండెడ్ అండ్ హై ప్యాకేజ్ ప్రొవైడ్ చేసి ఒక కోర్స్ లాగా తీసుకోవచ్చు మనం. సో విఎల్ఎస్ఐ అంటే ఏంది అసలు? ఒక చిన్న చిప్ లో ఒక లాక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ని అమర్చి ఒక సర్క్యూట్ ని మనం క్రియేట్ చేయడం. సో దీన్నే విఎల్ఎస్ఐ అంటాం.
సో ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనకు ఓల్డెన్ డేస్‌లో చూసుకుంటే ఒక కంప్యూటర్ అనేది మనకు మన రూమ్ అంత కంప్యూటర్ పెట్టేసి లేదంటే ఒక సైజ్ అనేది మన రూమ్ అంత సైజ్ ఉంటుంది. అదే కంప్యూటర్స్‌ని నౌ ఏ డేస్‌లో ఏం చేస్తున్నారంటే మన అరచేతిలో లేదా మన హ్యాండ్‌లో పట్టుకునేంత సైజెస్ లాగా క్రియేట్ చేస్తారనమాట. సో ఒక పెద్ద చిప్ అనేది తీసుకుంటే ఇప్పుడున్న దాంట్లో ఫోన్స్‌లో ఉన్న చిప్స్ గాని, అదే విధంగా కంప్యూటర్‌లో ఉన్న చిప్స్ గాని, ఇప్పుడు మన రూమ్ అంత కంప్యూటర్ అంటే దానికి ఎంత వరకు చిప్ కావాలి? అదే విధంగా ఇప్పుడున్న కంప్యూటర్స్‌కి ఎంత చిప్ అవసరం అవుతుంది? ఇలా డిజైన్ చేసి పెద్ద పెద్ద కంప్యూటర్స్‌ని స్మాల్ కంప్యూటర్స్‌గా చేసి, ఆ చిప్స్‌లో కొన్ని ట్రాన్సిస్టర్స్‌ని పెట్టి, వాటిలో సర్క్యూట్స్ యూజ్ చేసి దాన్ని వీఎల్ఎస్ఐ అంటాం. సో, యాక్చువల్‌గా వీఎల్ఎస్ఐ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక చిప్ ఉంటుంది. చిప్ అనేది క్రియేట్ చేసే దాంట్లో 2 విధాలుంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. సెకండ్‌ది బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ ఏందంటే, సో, ప్రాసెసర్ అనేది ఏ విధంగా వర్క్ అవ్వాలి అనే దాన్ని కోడింగ్ రూపంలో రాస్తామనమాట. దాన్ని డిజైన్ చేసి కోడింగ్ రాస్తాం. దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. బ్యాక్ ఎండ్‌గా ఏమవుతుందంటే, సో, అట్లా రాసిన దానికి ఫిజికల్‌గా మనం ఒక చిప్ అనేది క్రియేట్ చేస్తాము. సో, క్రియేట్ చేసిన తర్వాత దాన్ని వైర్లతో పాటు ట్రాన్సిస్టర్లు యూజ్ చేసి ఒక చిప్ రూపంలో సర్క్యూట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాము. సో దాన్ని వీఎల్ఎస్ఐ అంటాం మనం. సో ఇంకా వీఎల్ఎస్ఐ పరంగా తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ ని డిజిటల్ డిజైన్ అంటాము. అదేవిధంగా బ్యాక్ ఎండ్ తీసుకుంటే ఫిజికల్ డిజైన్ అంటాము. సో జనరల్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ల్యాప్టాప్ లో ప్రాసెసర్స్ ఉంటాయి కదా. సో ఇంతకుముందు ఏంటంటే మనకి i3 ఉంది. సో తర్వాత ఏంటంటే అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే i5 వచ్చింది. సో ఎందుకు అప్డేటెడ్ వర్షన్ వచ్చింది అంటే i3కి i5కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో తర్వాత i3 నుంచి i7కి వచ్చింది. ఎట్లా i3 అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది. i5కి వచ్చేటప్పుడు కొద్దిగా స్పీడ్ వస్తుంది అనమాట. మనం ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ నుంచి అవుట్పుట్ అనేది కొద్దిగా స్పీడ్ గా వస్తుంది. సో దీన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి ఇవన్నీ ఏంటంటే విఎల్ఎస్ఐ నుంచి వస్తాయి మనకి. సో ఇంకా విఎల్ఎస్ఏలో జాబ్ రోల్స్ విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో అయితే చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది విఎల్ఎస్ఏ అనేది. సో మనం ఈ విఎల్ఎస్ఏ ఏ కంపెనీస్ దాన్ని ప్రిఫర్ చేస్తున్నాయని చూసుకుంటే మనకి ఇంటెల్, ఎన్విడియా, క్వాల్కమ్, శాంసంగ్, ఏఎండి, తర్వాత బ్రాడ్కామ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇలాంటి మెయిన్ పెద్ద పెద్ద కంపెనీలు విఎల్ఎస్ఏ మీద తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా ప్యాకేజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫ్రెషర్స్ కి వీళ్ళు 8 lakhs నుంచి 10 to 15 lakhs వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా మీకు 5 years ని 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే 30 to 40 lakhs, 50 lakhs, 60 lakhs దానికన్నా పైమాటే ఉంటుంది. సో ఇంత డిమాండ్ ఉంది దీనికి ప్రజెంట్ మార్కెట్ లో. సో ఇంకా దీంట్లో ఉన్న కొన్ని జాబ్ రోల్స్ విషయానికి వస్తే మనకి డిజైన్ ఇంజనీరు, వెరిఫికేషన్ ఇంజనీరు, ఫిజికల్ డిజైన్ ఇంజనీరు, క్యాడ్ ఇంజనీరు, సో ఇలాంటివి కొన్ని జాబ్ రోల్స్ అనేవి ఈ విఎల్ఎస్ఐ కింద వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంది? సో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఒక పర్టికులర్ టాస్క్ అనేది ఏ విధంగా వర్క్ అవ్వాలి, సో మనం అనుకున్న టాస్క్ మాత్రమే ఆ పని మాత్రమే జరగాలి అనే దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఏసీ రిమోట్ ఉంది. ఏసీ రిమోట్ లో మనకి నెంబర్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. లైక్ ఏసీ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడము, తర్వాత మనకి అది కూల్ నేచర్ అనేది ఇంక్రీజ్ చేయడము, సో డిక్రీజ్ చేయడము, ఇలాంటి సపరేట్ బటన్స్ ఉంటాయి కదా. సో మనం ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ యొక్క ఫంక్షనాలిటీ మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇంకొక బటన్ నొక్కినప్పుడు ఆ బటన్ యొక్క ఫంక్షనాలిటీ ఏందో అది మాత్రమే వర్క్ అవుతుంది. దీన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. సో ఇంత ముందుగా చెప్పినట్టు ఏంటంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు ఉంటాయి కదా. సో అదేవిధంగా హార్డ్వేర్ తీసుకుంటే మనకి సో మైక్రో కంట్రోలర్స్, సెన్సార్స్ అండ్ మెమరీ, సో ఇవి కమ్స్ అండర్ హార్డ్వేర్ కిందకి వస్తాయి. సాఫ్ట్వేర్ ఏంటంటే ఇప్పుడు మనం ముందు చెప్పిన హార్డ్వేర్ సంబంధించిన మైక్రో కంట్రోలర్స్, సెన్సార్స్, ఈ యొక్క చిప్స్ అనేటివి సో ఏ విధంగా వర్క్ అవ్వాలి అనే దాని మీద ఒక కోడింగ్ అనేది మనం రాస్తాం అనమాట. సో దాన్ని సాఫ్ట్వేర్ అంటాము. సో ఈ రెండు యొక్క మిక్స్ చేసుకొని మనకు ఎంబెడెడ్ సిస్టమ్ లో ఉన్న చిప్స్ అనేవి వర్క్ అవుతాయి. సో స్పెసిఫిక్ టాస్క్ అనేది చేస్తుంది. సో ఎంబెడెడ్ సిస్టమ్ లో తీసుకుంటే కొన్ని కాంపోనెంట్స్ అనేవి కొద్దిగా ఉంటాయి అనమాట. సో అవేంటి అంటే మైక్రో కంట్రోలర్స్ ఆర్ ప్రాసెసర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్డినో, రాస్బెర్రీ పిఐ, ఏఆర్ఎం ఇలాంటి వాటిని ప్రాసెసర్స్ అంటాం అనమాట. అదే విధంగా సెన్సార్స్, లైక్ సెన్సార్స్ అంటే బయట ఉన్న కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెదర్ కానీ, అదే విధంగా స్పీడ్ కానీ వీటి యొక్క మెజర్మెంట్స్ అది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో వీటిని సెన్సార్స్ అంటాము. అదేవిధంగా యాక్చుయేటర్స్, అదేవిధంగా ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సాధారణంగా దీంట్లో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్ ఏమి యూజ్ చేస్తామంటే C++, పైథాన్, సో ఇవి యూజ్ చేస్తాము. సో కమ్స్ అండర్ సాఫ్ట్వేర్కి వస్తాయి, హార్డ్వేర్కి వస్తాయి ఇందులో. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్ కమ్స్ అండర్ ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ గురించి మనం చూసుకోవాల్సి వస్తే సో కంపెనీస్ బోస్, శాంసంగ్, క్వాల్కమ్, టాటా ఎలక్సిస్, ఇంటెల్ మరియు ఇట్లా సంబంధించిన ఆటోమొబైల్స్ కంపెనీస్, చాలా వరకు కంపెనీస్ అంటే మెయిన్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ లో వీళ్ళు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో కమ్స్ ఈ జాబ్స్ రోల్స్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే మనకి ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అదేవిధంగా ఫర్మ్వేర్ డెవలపరు, సో ఐఓటీ ఇంజనీరు, హార్డ్వేర్ డిజైన్ ఇంజనీరు, ఇలా జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనము విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. సో మెయిన్ గా విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంది, అసలు డిఫరెన్స్ ఏంది అని చూసుకుంటే విఎల్ఎస్ఐ అంటే ఒక చిప్ ఉంది. ఆ చిప్ లోపల ఏ విధంగా డిజైన్ చేయాలి, ఆ డిజైన్ చేసిన తర్వాత లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని ఏ విధంగా సెట్ చేయాలి అనేది మనం విఎల్ఎస్ఐ లో నేర్చుకుంటాం. సో ఇలా
సెట్ చేసిన చిప్ ఉంటుంది కదా, ఆ చిప్ లోపల ఆ చిప్ యూజ్ చేసి ఒక వస్తువుని లేదా ఒక ప్రోడక్ట్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఆ చిప్ లో కోడింగ్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది మనం ఎంబెడెడ్ సిస్టమ్ లో నేర్చుకుంటాం. సో డిఎల్ఎస్కి సంబంధించిన జాబ్ రోల్స్, ఎంబెడెడ్ సిస్టమ్ సంబంధించిన జాబ్ రోల్స్, ఇవి రెండు పక్కన పెడితే ఈసీకి సంబంధించిన జాబ్ రోల్స్ ఇంకా కొన్ని ఉంటాయి కదా. సో అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లైక్ నెట్వర్క్ ఇంజనీర్ కానీ, తర్వాత ఆర్ఎఫ్ ఇంజనీర్ కానీ, డిజైన్ ఇంజనీరు, అదే విధంగా హార్డ్వేర్ వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు అని చెప్తున్నాం కదా. సో సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుంటే మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, తర్వాత డేటా అనలిస్ట్ ఆర్ ఏఐ ఇంజనీర్ కానీ, ఐఓటీ ఆర్కిటెక్చర్ కానీ, సో ఇలాంటి జాబ్ రోల్స్ అనేటివి ఈసీ చేసిన వాళ్ళకి వస్తాయి అన్నమాట. సో అదే విధంగా గవర్నమెంట్ సైడ్ కూడా కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి కదా. సో అవి తీసుకుంటే ఇస్రో అండ్ డిఆర్డిఓ, సో వీటిలో కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి, గవర్నమెంట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా బిహెచ్ఎల్ ఆర్ బిఈఎల్, ఎన్టీపీసీ, సో దీంట్లో కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా రైల్వేస్ లో కూడా కొన్ని మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు, హార్డ్వేర్ వెళ్ళొచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్ లో కూడా మనం ఈసీ చేసిన వాళ్ళు జాబ్స్ అనేవి పొందొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్, ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో వీడియోస్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి.